హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇది వచ్చి నిన్నటి వీడియోనేనన్నమాట, రాత్రి షూట్ చేసిన వీడియో. అంటే ఏడాది పండగ నాడండి. ఏడాది పండగ అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు. అంటే పల్లెల్లో 5 పండుగలు చేస్తారండి. 5 పండుగలు అంటే భోగి, సంక్రాంతి, కనుమ, అలాగే పశువుల పండుగ అంటే మొక్కనుమ అంటారు. లాస్ట్ రోజు ఏడాది పండుగ. ఇలా 5 పండుగలని చేస్తారు. సో ఆ ఏడాది పండుగ నాడు ప్రత్యేకంగా గొబ్బిళ్ళు తడతారండి. గొబ్బెమ్మకి పూజ చేస్తారు. విలేజ్లో అయితే ధనుర్మాసం అంటే పండగ నెల అంటారే, పండగ నెల పెట్టినప్పటి నుంచి గొబ్బిళ్ళు తడుతూ ఉంటారు. అంటే ఊరూరు పక్క వీధులు పక్క విలేజ్లు అంతా వెళ్ళి గొబ్బిళ్ళు తట్టుకొని ఆ వచ్చిన డబ్బులు బియ్యంతో లాస్ట్ రోజు ఆ ఏడాది పండగ రోజు ఇలా చేస్తారండి. గొబ్బిళ్ళు తట్టి పెద్దగా చేస్తారు ఊర్లలో అయితే. సో ఇక్కడ అంటే ప్రజెంట్ మేమున్న ఏరియాలో మా ఊర్లో ఫస్ట్ టైం అన్నమాట. ఇలా ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇలా గొబ్బిళ్ళు తడుతున్నారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇదిగో చెప్పినట్టు మా వీధిలో మేమున్న ఏరియాలో ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు తట్టలేదండి. ఇక్కడికి నేను వచ్చి దగ్గర దాపు 25 సంవత్సరాల దాకా అవుతుంది. ఎప్పుడు ఇలా గొబ్బిళ్ళు తట్టింది లేదు. అంటే వేరే ఊరు నుంచి వచ్చి తట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇలా ప్రత్యేకంగా ఇలా ఏడాది పండుగ నాడు ఎప్పుడు గొబ్బిళ్ళు తట్టలేదన్నమాట. ఫస్ట్ టైం అండి ఇది. ఇక ఇప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుందాం. సరే, ఇక్కడ చూసారా, ముందుగా అయితే ముగ్గేసి ముగ్గులో గొబ్బెమ్మని తీసుకొచ్చి పెట్టేశారండి. గొబ్బెమ్మ అంటే ఏం లేదండి, ఇలా గౌరీదేవి పసుపుతో గౌరీదేవిని అనమాట. అంటే పసుపు ముద్దకి బొట్టు పెట్టి అలాగే పూలు అలంకరించి అలాగే పండ్లు, పసుపు తాడు, గాజులు, కొంచెం డబ్బులు అన్నీ పెట్టేసి ఇలా ముగ్గులో పెట్టేశారండి. ఇక ఇప్పుడు పూజ చేసి అదే కొబ్బరికాయ కొట్టేసి ఇక గొబ్బిళ్ళు తట్టడం ప్రారంభిస్తారన్నమాట. ప్రసాదం కూడా పెట్టారండి అమ్మవారికి. నైవేద్యంగా స్వీట్ పొంగల్ చేసి పెట్టిందన్నమాట. యాక్చువల్లీ అయితే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ఇలా గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు తట్టండి అని కూడా పిల్లలకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మా వీధిలో మాత్రం ఇలా గొబ్బిళ్ళు తట్టడానికి కారణం ఇదిగో ఈ అమ్మాయి అండి. వైట్ కలర్ శారీ అమ్మాయి కాకుండా ఇలా మెహందీ గ్రీన్ కలర్ అంచు శారీ కట్టుకుంది కదా, ఆ అమ్మాయి అన్నమాట దీని అంతటికి ముఖ్య కారణం. సో ఆ అమ్మాయికి ఆ థాట్ వచ్చినట్టుంది, ఇలా గొబ్బిళ్ళు తడదాము అని. అప్పటికప్పటికే అనుకున్నట్టుంది. అప్పటికప్పటికే అనుకొని ఇలా మా వీధిలో వాళ్ళందరికీ చెప్పింది, ఇలా సాయంత్రం గొబ్బిళ్ళు తడదాము రండి అని చెప్పిందనమాట. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వస్తూ ఉన్నానండి సాయంకాలము. నాకు అసలు తెలియదు. అప్పుడు వస్తూ ఉంటే ఎప్పుడు అది టైం కూడా 6:20 అలా అవుతుంది. సాయంకాలం ఇక్కడ తర్వాత కొద్దిసేపటి తర్వాత గొబ్బిళ్ళు తడదాము రండికా అని చెప్పిందనమాట. రాక వీడియో తీద్దు అని చెప్పింది. మనం రెడీగా ఉంటాం కదా వాటన్నిటికైతే. సరే వస్తానమ్మా అన్నాను. నువ్వు కూడా రెడీ అయ్యి రాక అంది. నేను అప్పటికప్పటికి చెప్తే నేను అసలు రెడీ కాలేనండి. నాకు కొంచెం ఫీవరిష్గా అలా ఉందన్నమాట. తలస్నానం కూడా చేయలేదు. నేను రెడీ వద్దులేమ్మా, మీరు తట్టండి, మిమ్మల్ని నేను వీడియో తీసి పెడతాను అని చెప్పాను. లేదంటే నేను కూడా రెడీ అయిపోయి ఏదో నాకు వచ్చినట్టు అలా వాళ్ళతో పార్టిసిపేట్ చేసేదాన్ని. సరే, ఈ సంవత్సరం చేయలేకపోయినా నెక్స్ట్ టైం మాత్రం చేస్తే మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. సరే అయితే ఇక్కడ ఇదిగో ఇలా అయితే అమ్మవారికి పూజ చేసి ఇక కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక గొబ్బిళ్ళు తట్టడం ప్రారంభిస్తారనమాట. ఇక్కడ ఏంటంటే గొబ్బిళ్ళు తట్టడానికి ఆ అమ్మాయి అందరినీ ప్రోత్సహిస్తుంది అనమాట. ఇక్కడ పెద్దగా ఎవరు మాకు రాదు అంటున్నారు. కొంతమంది సిగ్గుపడేవాళ్ళు, కొంతమంది మాకు రాదు అనేవాళ్ళు. అలా అనడమే ఎక్కువైపోయింది అనమాట. సరే, ఎలాగోలాగా ఆ అమ్మాయి గోల్ ఏదైతే ఉందో అదైతే ఫినిష్ చేసింది. ఇదిగో ఈ అమ్మాయి హస్బెండ్ అయితే ఈ అబ్బాయి అని అన్నమాట. ఇద్దరు అయితే దండం పెట్టేసుకొని ఇక గొబ్బిళ్ళు తట్టడం అయితే ప్రారంభించారు. ఈ అబ్బాయి ఇప్పుడు ఇలా ఉన్నాడు, కానీ మళ్ళీ వెళ్ళి అసలైన సంక్రాంతి అంతా ఈ అబ్బాయిలోనే ఉంది. సంక్రాంతి పట్టుబట్టలు కట్టుకొని వచ్చేసాడండి. డ్యాన్స్ మామూలుగా వేయలేదు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉండిందన్నమాట. ఇక్కడ కొద్దిగా అయినా యాజ్ ఇట్ ఈజ్గా రా వీడియో పెడదామంటే అక్కడ మ్యూజిక్ ప్లే చేసేస్తున్నారండి. ఇక అలా పెట్టకూడదు కాబట్టి మొత్తం మ్యూట్ చేసేసాను. అది కాక పాట ఎవరైనా పాడుంటే అదైనా పెట్టేదాన్ని. పాట కూడా ఎవ్వరికి రాదండి, ఎవ్వరు పాట పాడలేదు. జస్ట్ మ్యూజిక్ ప్లే చేసి అలా గొబ్బిళ్ళు అయితే తట్టేశారండి.
ఇక్కడ ప్రసాదం మర్చిపోయినట్టున్నారు. ఇదిగో ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు అమ్మవారి ముందు. అంటే యాక్చువల్లీ అయితే ముందుగా అన్నీ తీసుకొచ్చి పెట్టి ప్రసాదం కూడా పెట్టి తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొడతారు కదా. అక్కడ చెప్పే పెద్దవాళ్ళు ఎవరు లేరు. పైగా ఆ అమ్మాయికి తెలుసున్న ఆ హడావిడిలో మర్చిపోయిందన్నమాట. సరే ఇప్పుడైతే ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసింది. ఇక్కడ మ్యూజిక్ని అయితే ప్లే చేసుకొని గొబ్బిళ్ళు తట్టడం అయితే ప్రారంభించేశారండి. నేను ఎలాగో ఆ మ్యూజిక్ పెట్టలేను. సో ఆ మ్యూజిక్ అంతా మ్యూట్ చేసి ఇక్కడ నేను వేరే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి.
అలా అయితే చాలాసేపే ఎంజాయ్ చేశారన్నమాట. ఒక మ్యూజికల్ నైట్ లాగా అయిపోయింది. అంటే గొబ్బెమ్మ పండుగని ఒక మ్యూజికల్ నైట్ లాగా చేసుకొని అలా గొబ్బెమ్మ చుట్టూ అలా గొబ్బిళ్ళు తట్టడం, అలా డ్యాన్స్ వేయడం అలా అయితే జరిగిందనమాట. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు సిగ్గుపడ్డారన్నమాట. అంటే కొంతమంది అయినా వేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. అంటే ఇంకొంతమంది అయినా వచ్చి జాయిన్ అవుతారు అనుకున్నాము. ఆ అన్నపూర్ణ కూడా అందరినీ పిలుస్తూ ఉండిందనమాట, రండి రండి అని. ఇక వాళ్ళు సిగ్గుపడుతూ మాకు రాదు అని చెప్పేసి రాలేదు. సరే, మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేశారండి. అలా ఫస్ట్ టైం అయితే మా వీధిలో కూడా గొబ్బిళ్ళు తట్టారన్నమాట ఏడాది పండుగ నాడు. అలా అయితే చాలాసేపే ఎంజాయ్ చేసాము. ఇక అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక తర్వాత నేను కూడా వచ్చేసానండి. ఇక తర్వాత గొబ్బెమ్మ దగ్గర పెట్టిన ప్రసాదం అదంతా ఉంది కదా, దాన్ని అయితే అందరికీ పంచిపెడుతున్నారు వాళ్ళు. సో అప్పటికైతే నేను వచ్చేసాను. ఇదండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. शाबाश